హలో గైస్, మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. మండే ఏ విధంగా ఉండొచ్చు మార్కెట్స్, అలాగే ఏబీబీ ఇండియా రిజల్ట్స్ పోస్ట్ చేసింది, అవి ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అలాగే మంచి ఒక 8 స్టాక్స్ స్టిల్ మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న ఒక 8 ఆనిముత్యాలు లాంటి స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఎంసీఎక్స్ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసింది, దాని గురించి కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక ఈ వారం కోసం మండే మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో డిస్కస్ చేస్తే యూఎస్ మార్కెట్స్ కొంత నెగిటివ్లోనే మనకి క్లోజింగ్ అనేది ఇచ్చాయన్నమాట. మన మార్కెట్ కూడా ఏదైతే పుల్ బ్యాక్ ఇచ్చిందో అదంతా కూడా మళ్ళీ కూడా సెల్ ఆఫ్ కింద కనిపించింది అనమాట. ప్రెజెంట్ అయితే కనుక నిఫ్టీకి 24,500 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్స్ పడే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ 24,500 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది, ఇది బ్రేక్ అయితే షార్ప్ ఫాల్ మార్కెట్లో ఉండే ఛాన్స్ ఉంది. 24,200 నుంచి 24,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ ఒకవేళ ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే కనుక పడే ఛాన్స్ ఉంది గైస్. ఒకవేళ ఇక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ 24,750 24,900 మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. 24,900 నుంచి 25,000 లెవెల్స్ మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ అయితే కనుక మార్కెట్ ట్రెండ్ అయితే కనుక బేరిష్గానే ఉంది. యూఎస్ మార్కెట్స్ కూడా కొంత నెగిటివ్గానే క్లోజ్ ఇచ్చే. ఓవరాల్గా మార్కెట్స్ కొంత బేరిష్ ట్రెండ్ నడుస్తుంది. మార్కెట్ ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. 24,500 కనుక బ్రేక్ అయితే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. దాని తర్వాత మనకి ఈరోజు ఏబీబీ క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. మనం వాటి గురించి డిస్కస్ చేస్తే కనుక ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 20.7% అరౌండ్గా డౌన్ అనేది పోస్ట్ చేసింది అనమాట. రెవెన్యూ 12% పాజిటివ్గానే పోస్ట్ చేసింది. ఎబిడిటా కానివ్వండి, మార్జిన్స్ కానివ్వండి. ఓవరాల్గా ఏబీబీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంత బ్యాడ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా అలాగే మనకి కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఏవైతే మంచి వాల్యుయేషన్స్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అనమాట. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్. ఫస్ట్ వన్ రిలయన్స్. రిలయన్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1400 రీజన్ దగ్గర అరౌండ్గా టెస్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక 1400 అలాగే 1200 నుంచి 1250 చాలా మంచి రీజన్స్ అనమాట. ప్రీవియస్గా కూడా ఈ రీజన్ దగ్గర మనం ఉన్నప్పుడు డిస్కస్ చేసాం. అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ కూడా వచ్చింది. చాలా మంచి ర్యాలీ కనిపించింది. ప్రజెంట్ మళ్ళీ కూడా పడుతుంది అనమాట. 1400 అలాగే 1200 1250 రీజన్ చాలా మంచి రీజన్స్ కైసా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంజల్ వన్. ఏంజల్ వన్ స్టాక్ కూడా ప్రజెంట్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. మనం ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ని 200 నుంచి 2000 నుంచి 2100 రీజన్స్లో డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి మంచి మూమెంట్ కనిపించింది. ప్రజెంట్ మళ్ళీ కూడా ఫాలో అవుతుంది అనమాట. చాలా మంది అడుగుతున్నారు ఏంజల్ వన్ అక్యూములేట్ చేసుకోవచ్చు అని. 2500 అలాగే 2000 నుంచి 2100 ఈ 2 రీజన్స్ చాలా మంచి రీజన్స్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ 2 డిప్స్ మనం కాన్సన్ట్రేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి విప్రో. ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ఓవరాల్గా బేరిష్ ట్రెండ్ నడుస్తున్నాయి. ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా కొంత బేరిష్ ట్రెండ్ నడుస్తుంది అనమాట. ఈవెన్ విప్రో కూడా కంటిన్యూస్ ఫాల్ ఉంది. కంటిన్యూస్ పడిన తర్వాత స్టాక్ మంచి రివర్సల్ వచ్చింది. మళ్ళీ కూడా సేమ్ లెవెల్స్కి అరౌండ్గా వస్తుంది. 230 నుంచి 240 రీజన్ చాలా మంచి రీజన్. అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి విప్రో గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నాట్కో ఫార్మా గైస్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ 1600 స్టాక్ కాస్త అరౌండ్ 900 రూపీస్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో 800 ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో ఆ రీజన్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ప్రెజెంట్ ట్రెండ్ కొంత నెగిటివ్గానే ఉంది, అబ్జర్వ్ చేయండి. 800 నుంచి 850 రీజన్స్ మనం ఈ పర్టికులర్ స్టాక్ని అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే కొంతమంది హై లెవెల్స్లో హోల్డ్ చేస్తున్నారు. ఒకవేళ అలా హోల్డ్ చేస్తుంటే కనుక ఎక్కడ యావరేజ్ చేసుకోవచ్చు అంటే ఈ రీజన్స్లో మనం యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కొంత 1500 లేదా 1400 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకుని ఉంటే కనుక 800 850 కూడా చాలా మంచి రీజన్ అనమాట యావరేజ్ చేసుకోవడానికి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టైటాగ్రహ్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మనకి 1800 1850 రీజన్స్ దగ్గర నుంచి కూడా ప్రజెంట్ 800 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. రైల్వే స్టాక్స్ కొంత పడుతున్నాయి. ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. బట్ మీరు మోర్ దెన్ 5 years 8 years వ్యూ ఉంటే కనుక స్టాక్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. 700 నుంచి 750 రీజన్ చాలా మంచి రీజన్. కొంత వెయిట్ చేయండి. మార్కెట్స్ కూడా పడుతున్నాయి కాబట్టి ఫర్దర్గా పనిచేయండి. 700 నుంచి 750 రీజన్స్ చాలా మంచి రీజన్స్, మంచి క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి అనమాట. ఇది మనకి టైటాగ్రహ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జెన్టెక్ గైస్. ప్రజెంట్ అయితే కనుక అప్పర్ లోవర్ సర్క్యూట్స్ టెస్ట్ చేస్తుంది. బట్ స్టాక్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో 2500 తగ్గించి స్టాక్ ఆల్మోస్ట్ 1000 దగ్గర పడి మళ్ళీ కూడా మంచి రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ మళ్ళీ కూడా స్లైట్ రివర్సల్ అనేది
కనిపిస్తుంది అనమాట. సో ఓన్లీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ గురించి డిస్కస్ చేస్తాం. 1500 ప్రీవియస్గా కొంత సపోర్ట్ రీజన్, 1500 నుంచి 15 రీజన్, 1550 రీజన్, అలాగే 1000 నుంచి 1050, 1100 రీజన్ కూడా మంచి రీజన్ అనమాట. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. ఈవెన్ టెలిగ్రామ్లో కూడా అడుగుతున్నారు అనమాట. సో జెంటెక్ని యాడ్ చేసుకోవచ్చు అని ఈ 2 డిప్స్ మనం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఒకేసారి బై చేయకండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్ గైస్. హెచ్ఎఫ్సిఎల్ కూడా డీసెంట్ కంపెనీ, వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనకి డీసెంట్ గ్రోత్ ఇచ్చే స్టాక్ అనమాట. ఆల్మోస్ట్ 170 స్టాక్ ప్రజెంట్ ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ పడిన తర్వాత సో 60 నుంచి 70 రీజన్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ ఆ రీజన్ టెస్ట్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్. అరౌండ్ 70 రీజన్ దగ్గర నుంచి కూడా రివర్సల్ కనిపించింది. మళ్ళీ మార్కెట్స్ పడుతుండడంతో సో స్టాక్లో ఫాల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ రీజన్ మంచి రీజన్, 60 నుంచి 70 రీజన్ అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సో జేడబ్ల్యూఎల్ జూపిటర్ వ్యాగన్స్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో ఆల్మోస్ట్ మనకి 700, 720 లెవెల్స్ దగ్గర నుంచి కూడా ప్రజెంట్ 300 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో చాలా మంచి ప్రైస్ దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది గైస్. సో 300 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్స్ తీసుకొని రివర్సల్ వచ్చింది. సో ప్రజెంట్ 336 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఫర్దర్ ఫాల్ అయిన తర్వాత ఈ రీజన్స్ దగ్గర రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట 8 స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ బాగుండి సో చాలా మంచి ఫాల్లో మనకి దొరుకుతున్నాయి గైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంసీఎక్స్ ఎస్టర్డే క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో ప్రాఫిట్ ఆల్మోస్ట్ 50% జంప్ అయింది. సో అంతేకాకుండా సో స్టాక్ ఏంటి అంటే కనుక 1:5 స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసింది అనమాట. సో క్వార్టర్ రిజల్ట్స్ అయితే కనుక చాలా మంచిగా పోస్ట్ చేసింది అనమాట. పోస్ట్ చేసిన తర్వాత సో వీళ్ళు ఏంటంటే కనుక సో రిజల్ట్స్ కూడా తో పాటు సో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేశారన్నమాట 1:5. సో రీసెంట్ టైమ్స్లో ఎంసీఎక్స్ చాలా మంచిగా గ్రోత్ అనేది కనిపించింది అనమాట. లాస్ట్ 2-3 ఇయర్స్లో ఆల్మోస్ట్ మనకి సో 1500 రూపీస్ స్టాక్ కాస్త చాలా మంచిగా ఆల్మోస్ట్ 9000 లెవెల్స్ దాకా వెళ్ళింది. ప్రజెంట్ ఫాలో అవుతుంది. స్టాక్ స్ప్లిట్ వల్ల సో స్లైట్ పాజిటివ్ ఉండొచ్చు, బట్ సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 1:5 స్టాక్ స్ప్లిట్ అనమాట. అంటే సో ఏదైతే మనకి ఎవ్రీ 1 షేర్కి 5 షేర్స్ కింద స్ప్లిట్ అవుతుంది అనమాట. సో స్టాక్ ప్రైస్ ఆఫ్టర్ సో ఎక్స్ డేట్ తర్వాత మనకి స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అనేది అవుతుంది గైస్. సో మీరు అబ్జర్వ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటే మాత్రమే పార్టిసిపేట్ అనేది చేయండి. సో ఇది మనకి సో ఎంసీఎక్స్ గురించి అనమాట స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ అనేది చేసింది గైస్. సో ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.